నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా గిరిజన గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ప్రశంసించారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గురుకులాల్లో ఇంటర్మీడియట్ చదివి రాష్ట్ర, జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శుక్రవారం సాయంత్రం ఆయన ఘనంగా సత్కరించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్రాజ్, డివిజనల్ ఫారెస్ట్ అధికారి డీఎఫ్ఓ శివకుమార్ గంగల్లతో కలిసి టాపర్లను శాలువాలు, మెమెంటోలతో సత్కరించి దీవించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన 2 గిరిజన విద్యార్థినులు అత్యుత్తమ మార్కులు సాధించడంపై అధికారులంతా హర్షం వ్యక్తం చేశారు. రాజవొమ్మంగి మండలం కొండలింగంపర్తి గ్రామానికి చెందిన సాధారణ వ్యవసాయ కూలీలైన దూరిపల్లి వెంకటనారాయణ, బేబీ దంపతుల కుమార్తె దూరిపల్లి శ్రావణి, శ్రీ సునంద వైరామవరం గిరిజన సంక్షేమ గురుకులంలో చదివి ఎంపీసీ విభాగంలో 1000కి 986 మార్కులు సాధించింది. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకు కైవసం చేసుకుంది. రంపచోడవరం మండలం జాగరంపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు బంధం చిన్నసూరన్నదొర, కనకదుర్గల కుమార్తె బంధం వెంకటసాయి మంజుల స్థానిక రంపచోడవరం గిరిజన గురుకులంలో చదివి సీజీఏ గ్రూపులో 985 మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితుల్లోనూ పిల్లలను చదువులవైపు ప్రోత్సహించిన తల్లిదండ్రులను, అలాగే వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు కార్పొరేట్ స్థాయికి దీటుగా ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావడం గర్వకారణమన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఏ చదువులు చదవాలనుకుంటున్నారు, ఏ కళాశాలల్లో చేరాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. వారు ఉన్నత చదువులు చదివేందుకు పోలవరం జిల్లా యంత్రాంగం ద్వారా పూర్తి ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన బాలబాలికలు కసిగా చదివి భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ స్థాయిలో ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య, గురుకుల కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎన్ వసంతకుమారి, ఈ జ్యోత్స్న, గురుకులం సెల్ అధికారి నాగేంద్ర, దూరిపల్లి రత్నరాజు, దూరిపల్లి రాజమోహన్, డి ప్రసన్నబాబు, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా హ్యాపీ. అలాగే నా తల్లిదండ్రులు స్కూల్ వ్యవసాయంలో చదువుతున్నాను. నేను ఇంకా మంచిగా చదవడానికి, ఫర్దర్ కోర్సెస్కి వెళ్ళడానికి నాకు సపోర్ట్ కావాలి. నా తల్లిదండ్రులు నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. అలాగే నా లెక్చరర్స్ కూడా నన్ను ఎంతగానో ప్రేమించి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నాకు ఇక్కడ కూడా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. నాకు వచ్చినటువంటి డిఓ గారికి, అలాగే డీసీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, కలెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు దూరిపల్లి సర్వాణి శ్రీ సునంద. మా నాన్న పేరు దూరిపల్లి వెంకటనారాయణ, మా అమ్మ పేరు దూరిపల్లి బేబీ, మా అన్నయ్య పేరు దూరిపల్లి తేజస్కుమార్. మాది రాజమ్మ మండలం కొండలింగంపల్లి గ్రామం. నేను నా ఇంటర్ని వైరామవరం మండలం బిఆర్గొండ కాలేజీలో ఎంపీసీ గ్రూప్లో చదివాను. నాకు 1000 మార్కులకి 987 మార్కులు వచ్చాయి. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దానికి ముఖ్య కారణం మా తల్లిదండ్రులు, అలాగే మా టీచర్స్, మా ప్రిన్సిపల్ మేడం. అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఐఏఎస్ వైపుగా వెళ్దాం అనుకుంటున్నాను. దానికి మా ప్రిన్సిపల్ మేడం అందరూ సహకరిస్తున్నారు. చేసిన కలెక్టర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, పీఓ గారికి, జేసీ గారికి, డీడీ గారికి, కళాశాల ప్రిన్సిపల్ మేడం గారికి, అందుకు ఇక్కడున్న పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు.